ఎవరన్నా ఊరుకుండా అయితే ఇప్పుడు సపోజ్ రూలింగ్ పార్టీ ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నాడు. నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ని గెలిపించుకుంటే నవీన్ యాదవ్ ఏం చేస్తాడు? జుబ్లీస్ ఓటర్ల పక్షాన రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని అన్నా నాకు ఈ పని ఉంది, ఆ బస్తీలో ఈ పని ఉంది, ఆ కాలనీలో ఈ పని ఉంది, ఈ కాలనీలో ఈ పని ఉంది అని ఈ 3 ఏళ్ళు మీ పనులు చేసి పెడతాడు. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళకి అవకాశం ఇచ్చింది అనుకోకుండా మీరు ఎవరికైనా ఆయన ఎందుకు పనికి వస్తారు? వాళ్ళు ఎందుకు ఏం పని చేయగలుగుతారు? రూలింగ్ పార్టీ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాడు? అడగలేడు కదా పనులు అయితే. అలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కదా పోలేడు కదా. అదే నవీన్ యాదవ్ ఎమ్మెల్యే గెలిపించుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఏమొస్తుంది? ఆయన ఇప్పటికి బహుశా ఇంచుమించు నియోజకవర్గం అంతా కూడా అప్పీల్ చేసిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా అప్పీల్ ఏం చేసిండు? నవీన్ యాదవ్ గెలిపివ్వండి, మీకు అండగా నేను ఉంటాను కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. నేను టీవీలలో రోజు చూస్తున్నా లైవ్లో చాలా స్పష్టంగా చెప్పిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క అప్పీల్ని జుబ్లీహిల్స్ ఓటర్స్ మనసుతో ఆలోచన చేసి ఆయనని నవీన్ యాదవ్ గెలిపించుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు హ్యాపీగా ఫీల్ అయ్యి అరే నా మాట గౌరవం ఇచ్చిర్రు, నేను పనులు చేసి పడాల్సిన బాధ్యత నాకు పెంచిర్రు అంటే లేకపోతే చెయ్యాలని అర్థం కాదు. ఇంటోనికి పాలనకి తేడా అయితే ఉంటుంది కదా. ఇంటోనికి పాలనకి తేడా ఉంటుంది. ఇంటోడైతే ఇంట్లో సరదా గుసాయిస్తాడు, పాలన గుసాయిస్తాడా? అంతే కదా. ఇంటోడైతేనేమో డైరెక్ట్ గా బెడ్రూమ్ లో కూడా పోతాడు, పాలోడు గేట్లో నిలబడి వచ్చిందని చెప్తాడు. తేడా ఉంటుంది, పాలోనికి ఇంటోనికి తేడా ఉంటుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిపించుకుంటే జుబ్లీహిల్స్ ఓటర్స్ నవీన్ యాదవ్ ఇంటోడు అవుతాడు, ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లోకి దొరుకుతాడు, పనులు చేసుకుని వస్తాడు. అరే ఇంకో అపోజిషన్ పార్టీ వాళ్ళు మీరు తప్పిదాన్ని ఏమైనా చేస్తే గెలిపించుకుంటే పాలోడు అవుతాడు, గేట్ అవుతాడు, నిలబడతాడు. దీనివల్ల వచ్చేది ఏముంటుంది? దీనివల్ల లాభం ఏముండదు కదా. దీనివల్ల లాభం ఏముంటుంది? జుబ్లీహిల్స్ ఓటర్కి ఆలోచన చేయండి. నేనేమంటున్నానంటే నేను జుబ్లీహిల్స్ ఓటర్స్ కి అప్పీల్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కూల్ మైండ్ తోటి కూల్గా ఆలోచన చేయండి, ప్రశాంతంగా ఆలోచన చేయండి. నవీన్ యాదవ్ని గెలిపించుకోవడం వల్ల జుబ్లీహిల్స్ ఓటర్లకు ఎంత మేలు జరుగుతుంది అనేది ఆలోచన చేసుకోండి. మీ కాలనీలలో పెండింగ్ ఉన్న వర్కులు కానివ్వండి, వాటర్ సమస్య కానివ్వండి, డ్రైన్ సమస్య కానివ్వండి, వగేరా వగేరా ఏదైనా కానివ్వండి. అందుకే జుబ్లీహిల్స్ ఓటర్స్ కి చాలా స్పష్టంగా జగ్గారెడ్డిగా నేను కూడా అప్పీల్ ఏం చేస్తున్నా అంటే ఈరోజు మా మినిస్టర్లు అందరూ కూడా జవాబుదారుగా ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా జవాబుదారుగా అందరూ కూడా వస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జాంపుల్ ఏంటంటే కొల్లూరు డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ చాలా మంది నివసిస్తున్నారు. అక్కడ చాలా వేల నివసిస్తున్నారు. అక్కడ డబుల్ బెడ్రూమ్లలో కొల్లూరు దగ్గర డబుల్ బెడ్రూమ్లలో నివసించే వాళ్లకు అక్కడ ఈ రేషన్ కార్డు మీద బియ్యం తీసుకునే షాప్స్ అక్కడ లేవు, రేషన్ షాప్స్ లేవు అక్కడ. ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ గా కొల్లూరు పోయిండు. అక్కడ ఇమ్మీడియట్లీ షాప్స్ అని కూడా ఏర్పాటు చేయించే కార్యక్రమం మొదలుపెట్టారు. వాళ్ళు ఆటోలు కట్టుకొని ఎక్కువగా పోయి బియ్యము నూనె తెచ్చుకునే వాళ్ళు డైరెక్ట్ గా కొల్లూరు డబల్ బెడ్రూమ్ లోనే అక్కడ ఫేర్ షాప్స్ అదే రేషన్ షాప్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎందుకు జరిగింది? బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి. బై ఎలక్షన్ లో మా అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు కాబట్టి, మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు చెప్పి డైరెక్ట్ గా సివిల్ సప్లై మినిస్టర్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.
జుబ్లీహిల్స్ ఓటర్లు ఇది ఆలోచించి మరి అంతకుముందు ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా మరి 2 ఏళ్ళు ఆడ షాపులు ఎందుకు రాలేవు అంటే ఆయన ముఖ్యమంత్రి దగ్గర పోలేడంటే పాలేడు పోలేడు. అదే నవీన్ యాదవ్ ఇంకోడు కాబట్టి క్యాండిడేట్ గానే నవీన్ యాదవ్ ఇంకా ప్రజలకు ఓట్లు లేకముందే ఒక సమస్యల పరిష్కారం దారి చూపించింది. అది ఆలోచన చేయాలని నేను జుబ్లీహిల్స్ ఓటర్స్ అందరినీ కూడా కోరుకుంటాను. మా క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఎంటైర్ క్యాబినెట్ అంతా కూడా బస్తీలలో తిరుగుతున్నారు, అన్ని విషయాలు చూస్తున్నారు. రేపు నవీన్ యాదవ్ గెలిపిస్తే ఇక్కడ గెలిపించడం వల్ల జుబ్లీహిల్స్ ప్రతి మంత్రి జవాబుదారుగా మళ్ళీ మీ బస్తీలకు వస్తారు, మా ఎమ్మెల్యేలు వస్తారు, నవీన్ యాదవ్ కూడా వచ్చి పనులు చేసి పెడతారు. ఈ 3 ఏళ్ళు జుబ్లీహిల్స్ ఓటర్స్ మేము కోరేది ఏంటంటే ఈ 3 సంవత్సరాలు సమయం వృధా చేసుకోకండి, నవీన్ యాదవ్ గెలిపివ్వండి. నవీన్ యాదవ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా పనులు తీసుకోండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నియోజకవర్గం అంతా తిరిగి భరోసా ఇచ్చిండు, నవీన్ యాదవ్ దిక్కేసి ఆ రకంగా ఇచ్చిండు. ఇవ్వడం వల్ల ఈరోజు ఇవ్వడం వల్ల అందుకే నేను జుబ్లీహిల్స్ ఓటర్స్ మరీ కోరుతున్నా, దయచేసి నవీన్ యాదవ్ని గెలిపివ్వండి, మా అప్పీలు గెలిపివ్వండి, అవకాశం ఇవ్వండి. ఈ బై ఎలక్షన్లలో మేము అపోజిషన్ పార్టీ అభ్యర్థుల గురించి మేమేమీ మాట్లాడదలుచుకోలేదు. మేమందరం జవాబుదారుగా జుబ్లీహిల్స్ ఓటర్స్ దగ్గరికి నేనైతే మీడియా ద్వారా మీ అందరి దగ్గరికి వస్తున్నా. నేను కూడా నాజర్ జగ్గారెడ్డిగా నేను కూడా నవీన్ యాదవ్, నేను దాదాపు నవీన్ యాదవ్ని చిన్నపిల్లగాడు ఉన్న కానీ నేను దాదాపు 25 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా. సోషల్ వర్క్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నాడు, యాక్టివ్ ఉన్నాడు. అప్పటి నుంచి కూడా తెలివి వచ్చిన కాడ నుంచి, చదువు ఉన్న కాడ నుంచి మంచి చదువుకున్నాడు. మీరు అపోజిషన్ అభ్యర్థులను క్యాండిడేట్లను చూసుకోండి ఎట్లున్నారు. ఎవడన్నా ఉరికే గుర్రం మీదగా సవాల్ చేసేది, నవీన్ యాదవ్ ఉరికే గుర్రం లాంటి యువకుడు నవీన్ యాదవ్. మళ్ళీ చెప్తున్నా, గుర్రం లాంటి యువకుడు నాయకుడు